అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఓన్లీ డాక్టర్స్ కాదు, డిఫరెంట్ సెగ్మెంట్స్ అనేది సొసైటీ. ఒకరేమో సీనియర్ జడ్జ్, ఇంకొకరేమో సీనియర్ సైకాలజిస్ట్, ఇంకొకరేమో ఆర్ట్ గ్యాలరీ ఆర్గనైజేషన్, ఇంకొకరేమో ఇంటర్నేషనల్ పొలిటీషియన్ అండ్ ఇంటర్నేషనల్ ఎంటర్ప్రెన్యూర్. సో ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ అది సొసైటీ నుంచి అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఈ కార్యక్రమం డెసిబుల్ డాష్ రన్ ఫర్ హియరింగ్ అనేది ఓన్లీ డాక్టర్స్ కోసం కాదు, ఇది ప్రజలందరూ మన సొసైటీలో సెగ్మెంట్స్ లో అన్ని సెగ్మెంట్స్ పాపులేషన్ అందరికి కూడా సంబంధించింది. అందుకనే ఇంతమంది డిఫరెంట్ స్పెషాలిటీస్ నుంచి అటెండ్ కావడం జరిగింది. అయితే ఈ డెసిబుల్ డాష్ ఫర్ హియరింగ్ మార్చ్ 2న ఎందుకు ఆర్గనైజ్ చేస్తున్నాము అంటే, ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మార్చ్ 3న ప్రపంచ వినికిడి దినోత్సవంగా ప్రకటించింది. ప్రపంచ వినికిడి దినోత్సవం ఎందుకు ప్రకటించిందంటే, మార్చ్ అనేది 3వ నెల 3వ తారీఖు, అంటే 2 చెవులు కూడా 3 సింబల్తో సింబాలిక్ గా గుర్తించి మార్చ్ 3న గుర్తించడం జరిగింది. అయితే ఆ రోజు సోమవారం అవడం వలన ఆదివారం అంతకంటే ముందు రోజు మార్చ్ 2న డెసిబుల్ డాష్ రన్ ఫర్ హియరింగ్ మనం ఆర్గనైజ్ చేస్తున్నాము గచ్చిబౌలి స్టేడియంలో. సో ఈ రన్ ఫర్ హియరింగ్ అనేది, హియరింగ్ అందరూ రన్ చేస్తే హియరింగ్ అవేర్నెస్ ఎలా వస్తుంది అంటే, ఇప్పుడు ఈ రన్ ఫర్ హియరింగ్ ఈవెంట్ గురించి మనం సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింటింగ్ మీడియాలో, మన నెట్వర్కింగ్ లో అందరికి, ప్రజలందరికీ, నాట్ ఓన్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్ కి అందరికీ కూడా ఈ హియరింగ్ సంబంధించిన సమస్యలు ఉంటే ఏ విధంగా నష్టం జరుగుతుంది అనేది అందరికీ అవేర్నెస్ తీసుకురావడం జరుగుతుంది. లాస్ట్ 3 months నుంచి కూడా మన టీం అందరూ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు అందరికీ ఈ విషయాలన్నీ వివరించడానికి. కాబట్టి హియరింగ్ లాస్ అనేది, దానివల్ల ఎంత ఇంపాక్ట్ జరుగుతుంది, దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి అవేర్నెస్ తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ చెప్పాల్సింది ఏంటంటే, హియరింగ్ లాస్ అనేది ఎంత ప్రివలెన్స్ ఉంది మన ఇండియాలో అయినా ప్రపంచంలో అయినా. దాదాపుగా 500 million పీపుల్ ఆల్ ఓవర్ ది వరల్డ్ అకార్డింగ్ టు WHO స్టాటిస్టిక్స్ సఫరింగ్ విత్ సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్. అలాగే మన నేషనల్ సర్వే ఆఫ్ ఆర్గనైజేషన్, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ NSS లో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మన ఇండియాలో 6.3% ఆఫ్ ది పాపులేషన్, అంటే 65 million పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ సిగ్నిఫికెంట్ హియరింగ్ లాస్. అది ఇంకొక క్యాలిక్యులేషన్, ప్రతి 1,00,000 మందిలో కూడా 295 మంది సివియర్ ప్రొఫౌండ్ హియరింగ్ లాస్ తో బాధపడుతున్నారు. అంటే వీళ్ళందరికీ కూడా హియరింగ్ లాస్ వల్ల ఇంపైర్మెంట్ జరగడం వలన ఏదో ఒక విధంగా రిహాబిలిటేషన్, హియరింగ్ ఎయిడ్ కావచ్చు, ట్రీట్మెంట్ కావచ్చు చేయాల్సిన అవసరం ఉంది. అంటే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకుంటాయి. ఇది ఆ ఒక్క వ్యక్తికి కాకుండా, వాళ్ళ ఫ్యామిలీకి కాకుండా, ఇది దేశానికి కూడా బర్డెన్, ఇట్ ఈస్ గ్లోబల్ బర్డెన్. కాబట్టి ఇంత బర్డెన్ ఉన్నప్పుడు ఈవెన్ కంట్రీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా, అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి ఏంటంటే, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు అప్పుడే పుట్టిన పిల్లలకు వినికిడి పరీక్ష తప్పనిసరిగా చేయాలి. అది డెవలప్డ్ కంట్రీస్ లో, అమెరికా కావచ్చు లేదా యూరోపియన్ కంట్రీస్ లో అది ఒక మ్యాండేటరీ రూల్. మనం పుట్టిన పిల్లలకి ఇమ్యునేషన్ ఎలా చేస్తామో అలాగే వ్యాక్సినేషన్ మనం ఒక షెడ్యూల్ ప్రకారం, నేషనల్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ప్రకారం మనం చేస్తాం. అలాగే వినికిడి పరీక్షలు కూడా తప్పనిసరిగా చేయాలి. అప్పుడే పుట్టిన పిల్లలకి చేయాలి, అట్లీస్ట్ మాక్సిమం 1 month లోగా చేయాలి. నెక్స్ట్ 6 months కి, 9 months కి, ప్రీ స్కూల్ 3 years కి, 5 years కి కంపల్సరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈ షెడ్యూల్ అమెరికాలో అందరూ పాటిస్తున్నారు, గవర్నమెంట్ మ్యాండేటరీ. అలాగే ఇండియాలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ మ్యాండేటరీ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ వల్ల మనం రకరకాలుగా చూస్తున్నాము. ట్రాఫిక్ లో హార్న్ కావచ్చు, ఫ్యాక్టరీస్ లో మిషనరీ సౌండ్స్ కావచ్చు. ఇప్పుడు లేటెస్ట్ గా యూత్ వీడియో గేమ్స్ లో కానీ, లేకపోతే మ్యూజిక్ సిస్టమ్స్ చెవిలో ఏ పని పెట్టుకొని హై వాల్యూమ్ తో వినడం చూస్తున్నాం. ఈ రకరకాల నాయిస్ పొల్యూషన్స్ ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంది. అవాయిడ్ చేయకపోతే అది పర్మనెంట్ గా సెన్సరీ న్యూరల్ డిఫరెన్స్, నర్ హియరింగ్ లాస్ వచ్చే పర్మనెంట్ గా హియరింగ్ పోతుంది.
WHO calculations ప్రకారం దాదాపుగా 1 billion youth are at risk of significant hearing loss because of these activities. సో కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ కూడా కొన్ని ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఈ ప్రోగ్రామ్ ని జనరల్ పబ్లిక్ లో తీసుకురావడానికి కాకుండా గవర్నమెంట్ కూడా అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. డెసిబెల్ నేషనల్ గవర్నమెంట్ రన్ ఫర్. సో ఈ ప్రోగ్రామ్ లో డాక్టర్ అశ్విన్ గారు, ఆర్గనైజింగ్ సెక్రటరీ, Ashwin is working hard 24 hours, not 20 hours per day, but 24 hours. Even in sleep, he is dreaming about Desmond Dash. For last 3 months, we are working hard for this event. And along with all of our team members, all the senior professionals, they have come especially for this event to give awareness to the general public and also give instructions to the government, not only state government, the central government also. So I thank everybody for coming here. Thank you.